ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నవేసాయి ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలంటే సార్, మా దగ్గర థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్స్ ఉండవు. టోటల్ రిజిస్ట్రేషన్ కంపెనీ పేరు మీద ఉంది. కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్ కి విత్ ప్లాంటేషన్ అవుతుంది. ప్లాంటేషన్ కు 300 రూపాయలు చలాన పెట్టి సేఫ్టీ మెన్షన్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయించే ఏకైక కంపెనీ, ఏకైక అంటే ఎవరు లేదని అర్థం. సో ఆ తర్వాత వన్స్ రిజిస్ట్రేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ని మెన్షన్ చేస్తూ 20 మ్యూచువల్ అగ్రిమెంట్ మనం ఇస్తున్నాం. ఈ మ్యూచువల్ అగ్రిమెంట్ ఈ భారతదేశ ఆన్లైన్ చరిత్రలో రిజిస్ట్రేషన్ చేయించిన ఏకైక కంపెనీ నవేసాయి ప్రాజెక్ట్స్. 12 ఏళ్ళు మేమే మెయింటైన్ చేస్తాము, మా ఖర్చుతో మెయింటైన్ చేస్తాము. ఏదున్నా కంపెనీ చూసుకుంటుంది. 12 సంవత్సరాల తర్వాత అందించే బాధ్యత కూడా మాదే అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించడానికి మేము బాధ్యత వహిస్తాము, మేమే అందిస్తాము అని చెప్తుంది. అంటే ప్రతి సంస్థలో మనం ఉన్నందుకు చాలా గొప్పగా మీరు ఫీల్ అవ్వండి. ఇంకొక విషయం ఏంటి అంటే, మనము ఏ వెంచర్ అయినా కూడా టోటల్ డెవలప్మెంట్ తర్వాతనే లాంచింగ్ చేస్తాం. ఒక కస్టమర్ సైట్ లోకి వస్తే తన ప్లాట్ చూసుకోవడానికి హద్దులు ఏమున్నాయి, ఎంతవరకు ఉందనేది క్లారిటీ ఉంటుంది. తను తీసుకునే వెంచర్ ఎంతవరకు ఉంది, ఎలా ఉందనే దానికి క్లారిటీ ఉంటుంది. విత్ ఫుల్ డెవలప్మెంట్ తోటి అమ్మే సంస్థ కూడా నవేసాయి ప్రాజెక్ట్స్ అనే సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ప్రపంచంలో ఏ మూలలో ఉన్న వ్యక్తికైనా మనం ప్లాట్ అమ్మవచ్చు. ప్రపంచంలో ఏ మూలలో కూర్చొనైనా వ్యక్తి మన నవేసాయి ప్రాజెక్ట్స్ ని చూడొచ్చు. సీసీ కెమెరాస్ లింక్ ఇస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ల్యాండ్ విజన్ తోటి మనకి 4 ఏదైతే మనం తీసుకున్నామో ఆ ల్యాండ్స్ కి జియో ఫెన్సింగ్, జియో ట్యాగింగ్ ఇచ్చే సంస్థ నవేసాయి ప్రాజెక్ట్స్. ఇది ఇంతవరకు ఏ రియల్ ఎస్టేట్ సంస్థ ఇయ్యాల. ఖర్చు ఎక్కువైనా కస్టమర్ బాగుండాలని ఇచ్చే కంపెనీ నవేసాయి ప్రాజెక్ట్స్ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా చాలా చెప్పొచ్చండి. ఎండి గారే స్వపర్యవేక్షణలో డెవలప్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటా ఉంటారు. ఎవ్రీ మంత్ 2 టైమ్స్ ఆయన సైట్ విజిట్ చేస్తారు. ప్రతి సైట్ లో అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ పర్యవేక్షణలో మొక్కల ఎదుగుదల కూడా ఉంటుంది. సో అలా ఎవ్రీథింగ్ ఆర్గానిక్ గా చేస్తున్న నవేసాయి ప్రాజెక్ట్స్ లో ఖచ్చితంగా ప్లాట్ కొనాలంటే కస్టమర్స్ ఎగబడి కొంటారనడానికి నిదర్శనం ఫేజ్ 8 సక్సెస్ అనేది ఒకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో ఇక్కడ కొండ ప్రతి కస్టమర్ కి ఏం వస్తుంది? 30 లక్షలు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే 4 కోట్ల రూపాయలు వస్తుంది 12 సంవత్సరాల తర్వాత. ఓన్లీ మొక్కల మీద. ల్యాండ్ కూడా ఆటోమేటిక్ గా 3-4 టైమ్స్ పెరుగుతుంది కదా. దాని మీద మీకు ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను సార్. ఫేజ్ 6 చూడండి, ఇమేజెస్ కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇది ఫేజ్ 7 లాంచింగ్ అప్పుడు, ఇప్పుడు ఫేజ్ 8 లాంచింగ్ అప్పుడు. ఎన్ఎస్పి కేవలం వ్యవసాయ క్షేత్రాలే కాదు, ఏ టు జెడ్ మనం ఉండాలి. రేపు ఎర్రచందనం ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయాలి, వాటిని ఇంటర్నేషనల్ వైగా మనం ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంలో నవేసాయి ఎగ్జిన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థ స్థాపించింది. మనకంటే 10 సంవత్సరాల నుంచి ముందున్న కంపెనీలు కూడా తెచ్చుకోలేనటువంటి ఒక గొప్పది మనం తీసుకొచ్చుకున్నాం. అదే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ లైసెన్స్. నవేసాయి ఎగ్జిన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ లైసెన్స్. ప్రపంచంలో ఏ దేశంకైనా మనం రెడ్ శాండిల్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో అలా వచ్చే ప్రొడక్ట్స్ లో కొన్ని గ్లౌ, ఇది త్వరలో రాబోతుంది. ఇది మన ప్రొడక్ట్ యొక్క అవుట్పుట్. సోప్ అది అండ్ ఫ్రూటీ. అలాగే తర్వాత వచ్చే ప్రొడక్ట్స్ వచ్చేసి ప్రతిభలు అండ్ ఎర్రచంద్ర మెటీరియల్స్. నవేసాయి ప్రాజెక్ట్స్ యొక్క విజన్ 2030 వరకు బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో కూడా ఆఫీసులు పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నాం. ఇంతకుముందే చెప్పాడు, ఎక్కడున్న కస్టమర్ వచ్చేసి ఎర్రచందనం కొనాలంటే నవేసాయి ప్రాజెక్ట్స్ లో కొనేలాగా తీసుకొస్తాం త్వరలో. ఎందుకు ఇన్ని వెంచర్స్ 10,000 ఎకరాల పైగా చేయాలనుకుంటాము అంటే, మాకు రెడ్ శాండిల్ వుడ్ కావాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇండియాలో అవ్వాలి అంటే ఫినాన్షియల్ గా మనమే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ప్రొడక్షన్ కూడా మనమే చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి, మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని సందిగ్ధతలు, సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో భాగంగా వేర్ షుడ్ ఐ ఇన్వెస్ట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటూ ఉంటారు. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే, సేఫ్ బ్యాంక్లో చేద్దాం అనుకుంటారు. బ్యాంక్లో చేస్తే 12 సంవత్సరాల తర్వాత ఏమొస్తుందంటే డబుల్ అవుతుంది. 30 లక్షలు చేస్తే 60 లక్షలు వస్తుంది.
పక్కన రెసిడెన్షియల్స్ ఉన్నాయా, లేకపోతే ఫ్యాక్టరీస్ ఉన్నాయా, లేదంటే హైవేస్ దగ్గర ఉన్నాయా, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ ఇట్. సో అలా ఓపెన్ ప్లాంట్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ అవుతాయి, కానీ ఎంతవరకు అవుతుంది? మీరు ఇన్వెస్ట్ చేసేది ఎంత, వచ్చేది ఎంత, ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్స్. ప్లాట్స్ మీద పెడతాము డబ్బులు, ఒక ప్లాట్ కొనుక్కుంటే 2 వస్తుంది, మస్తు వస్తే డబ్బులు అనుకుంటారు, అవునా? చాలా మంది రిటైర్డ్ పర్సన్స్ ఆలోచించేది ఇల్లు మీద డబ్బులు పెడితే ఏమైతే సార్ ఇల్లు పాత అవుతుంది, ఏమొస్తుంది? ఇంత పెద్ద అపార్ట్మెంట్ లో ఒక ఫ్లోర్ తీసుకుంటారు, ఏమొస్తుంది? ల్యాండ్ తీసుకోండి, ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటి అంటే, ఒక బెంచ్ కార్ కొన్నాడు మా షాబాబు గారు వెళ్ళి, సెకండ్ హ్యాండ్ కార్ అన్నారు. అరే కొత్త కార్ కొన్న ₹1,00,00,000 పెట్టి 2 రోజులు సెకండ్ హ్యాండ్ కార్ అని చెప్పి షాప్. అదే మధు గారు వచ్చేసి ఒక 5 కోట్లు పెట్టి మంచి విల్లా ఉన్నాడు. మరి ఆయనకి ఎందుకో బోర్ కొట్టింది, విల్లా కొండ ఎందుకు, రేపు ఎకరాలు ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంలో అమ్ముదాం అనుకున్నాడు 2వ రోజు. అది సెకండ్ హ్యాండ్ అన్నారు. అర్థమైందండి? మన లింగారెడ్డి గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, మంచి ఐఫోన్ ఉన్నారు, టాప్ ఫోన్, 2వ రోజు అమ్ముదాం అనుకున్నారు, సెకండ్ హ్యాండ్ అన్నారు. అదే ఇట్లయితే బాగుంటుందని చెప్పేసి అందరూ కలిసి వ్యవసాయంలో ఇన్వెస్ట్మెంట్ చేసి 2వ రోజు సరే ఏదో అవసరం పడి అమ్ముదాం అనుకున్నారు. అక్కడ వచ్చేసరికి ఏ హ్యాండ్ ముచ్చట్రాలి, ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా కూడా సెకండ్ హ్యాండ్ అనబడం లేదని ఉందంటే అది భూమి మాత్రమే. ఈ యొక్క మీరు ఏది కొన్నా సెకండ్ హ్యాండ్ ఉంటుంది, ఒక్క భూమి తప్ప. ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భూమి కొంటూ వెళ్తూ ఉంటే రేటు పెరుగుతుంది, భూమి పెరగదు, భూమి రేటు మాత్రమే పెరుగుతుంది. 1947లో ఎంతమంది అండి మొత్తం ఇండియాలో? 30 కోట్ల మంది ఉండే, ఈ రోజు 150 కోట్ల మంది అయ్యారు. భూమి 3 ముక్కలు అయింది, ఇండియా ఒకటి మిగిలింది, 2 దేశాలు అటువంటి ఇటువంటి మిగిలింది, అవునా? భూమి పెరగలేదు, భూమి రేటు పెరుగుతుంది. అందుకే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎర్త్. ప్రపంచంలో ఈ భూమండలంలో ఏదైతే గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఉందో అది భూమి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఈ మధ్య మీరు స్క్రీన్లో చూడండి, ఆ కాయిన్స్, ఈ కాయిన్స్, ఆ ఇన్వెస్ట్మెంట్స్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అని వెళ్ళి చేతులు కాసుకున్న ఎక్కువ మంది సంపాదించుకోవాలి, అవునా? రెస్పాన్స్ లేదంటే అదర్ కాస్ట్ ప్రైమ్. సో ఓపెన్ ప్లాట్ తర్వాత ఈ తర్వాత ఫర్టైల్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం పోయి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు. ₹1,00,00,000 పెడితే ఎకరం వస్తుంది, అవునా? అందరు జాగ్రత్తగా కస్టమర్ దగ్గరికి రేపు వెళ్ళినప్పుడు వచ్చే ₹1,00,00,000 ఎకరం వచ్చింది. కౌలు చూస్తే సంవత్సరానికి 50,000 ఇస్తారు. ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి మనం పోయి వ్యవసాయం చేస్తామా? చేయం కదా. కౌలుకి ఇచ్చినాం, సంవత్సరానికి 50,000 వచ్చినాయి. 12 ఏళ్ళకి ఎంత వచ్చిందండి? 6 లక్షలు. ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6 లక్షలు రిటర్న్స్ వస్తుంది. 30 లక్షలు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే వరస్ట్ టైంలో 4 కోట్లు వస్తుంది. మరి ఏది ఉత్తమమైన ఇన్వెస్ట్మెంట్? మీ పిల్లల్ని వచ్చేసి అమెరికాకు అమ్ముతారు, ఆడ ఎక్కడుండదో తెలియదు, మనం కూడా దేశం ఆడ గర్భంగా పంపుతాం. ఎందుకంటే మనోడు పోయి ఆడ చదివితే మంచి జాబ్ వస్తుంది, మంచి ప్యాకేజ్ వస్తుంది. ఏం లేవు, ఆ ఉస్మానియా యూనివర్సిటీ లేదా, ఢిల్లీ యూనివర్సిటీ లేదా, ఎందుకు పంపుతున్నాం అమెరికా? ఇట్స్ ఆల్సో అన్ ఇన్వెస్ట్మెంట్. పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మనం వాళ్ళ జీవితాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, డబ్బులు పెట్టి కూడా. అక్కడ ఎందుకంటే మంచి ప్యాకేజ్ వచ్చిందంటే మంచిగా చదువుకుంటారు, మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి శాలరీ వస్తుందని చెప్పేసి, రైట్? సేమ్ అంతే ఇన్వెస్ట్మెంట్. దూరం అనేది భారం కాదు. ఒకవేళ దూరం అనుకుంటే మీ పిల్లల్ని ఇంటి పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివేయండి, బయటకు పంపకండి వేరే దేశం, అవునా కదా? దూరం ఎప్పటికీ భారం కాదు. దూరం ఎంత దూరం అంటే మన ఇన్వెస్ట్మెంట్ ₹10 చేస్తే ₹100 వస్తుందంటే అది దూరమే కాదు. ఈ రోజుల్లో ఏముంది సార్, అన్ని నెంబర్ 1 ట్రావెల్స్ వస్తున్నాయి, రేపు ఫ్యూ ట్రావెల్స్ వస్తుంది, చిటికేయగానే వెళ్తారు ఎంత దూరం వల్ల. విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే రోజంతా పట్టేది, ఇప్పుడు 4 గంటలు వస్తుంది గవర్నమెంట్ బస్సు. సో అందుకే దూరం ఎప్పటికీ భారం కాదు. ఇన్వెస్ట్మెంట్ వ్యవసాయ ప్రాజెక్ట్స్ దూరంగా ఉందని కాదు మనం వెళ్ళేది. ప్రపంచంలో ఎర్రచందనం ఆడ తప్ప ఎక్కడ గ్రోత్ అవ్వదు. అప్పుడు ఎర్రచందనంలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ వెళ్ళాలండి? ఎక్కడ వెళ్ళాలి? శేషాచల నల్లమల రేటుకి వెళ్ళాలి. అక్కడ అన్ని చూస్తే ఏది వెలుగుతుంది అనిపిస్తుందంటే ఈ కంపెనీ కనిపిస్తుంది, అవునా? ఎందుకు ఈ కంపెనీ వెలుగుతూ కనిపిస్తుందంటే వేల మంది దివ్యలా ఇందులో ఎదుగుతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాల్లో దివ్యలా కంపెనీ ఎదుగుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి రిసార్ట్ ఫార్మింగ్ అంటే, లో ఇన్వెస్ట్మెంట్.
ఎందుకు సెక్యూర్డ్ అంటే ప్రపంచంలో ఉత్తమమైన పెట్టుబడి భూమి. అలాంటి భూమి మీదనే మనం పంట పండిస్తున్నాం. హై రిటర్న్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈ పాయింట్ మీతో డిస్కస్ చేయాలి. ఈ సందర్భంగా ప్రతి మీటింగ్ లో నేను ఒక స్లోగన్ ఇస్తానండి. ఈ మీటింగ్ లో కూడా ఇస్తా ఉన్నాను. ప్రపంచంలో చాలా మంది బాగా డబ్బు సంపాదించిన తర్వాత, కోటీశ్వరులు అయిన తర్వాత పుణ్యం చేయడానికి డబ్బు ఖర్చు పెడుతుంటారు. వాస్తవా? రెస్పాన్స్ ప్లీజ్. పుణ్యం చేయడానికి డబ్బు ఖర్చు పెడుతుంటారు. వాస్తవా? కానీ వ్యవసాయ ప్రాజెక్ట్స్ లో మీరు పుణ్యం చేస్తూ డబ్బు సంపాదిస్తారు. ప్రకృతిని కాపాడుతూ, మొక్కల్ని పెంచుతూ, పర్యావరణాన్ని నిలబెడుతూ డబ్బు సంపాదిస్తున్నారు. అంతకుమించిన అదృష్టమే ఉంటుంది. పుణ్యం చేసినట్టు కాదా? ఒక రూపాయి ప్లాట్ వేయాలంటే మొక్కలన్నీ నరికేయాలి. కొన్ని కోట్ల మొక్కలు పెంచుతున్నాం సార్. మనం నిజంగా ఒక మహర్షులు వ్యవసాయ ప్రాజెక్ట్స్ లో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకంటే ఎంత ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎంత ప్రకృతి గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తున్నాం, మనం ఎంత సాయిల్ ఎరోజన్ తగ్గిస్తున్నామంటే ఖచ్చితంగా పైన ఉన్నటువంటి ఆయన బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉంటాయి. ఉండబట్టే ఈ రోజు ఈ కంపెనీ దగదాయమానంగా ఎదుగుతుంది. ఈ హాల్ అంతా నిండిపోయింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటి అంటే, ప్రకృతిని కాపాడుతూ, ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతిని నిలబెడుతూ కోటీశ్వరులు అయ్యే అవకాశం మీకు వచ్చింది కాబట్టి చెడు దారి కాదు, మంచి దారిలో మనం వెళ్తున్నాం. రండి, వ్యవసాయ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయించండి, భాగస్వాములు అవ్వండి, కోటీశ్వరులు అవ్వండి, ఇండైరెక్ట్ గా ప్రకృతిని కూడా నిలబెట్టండి. సో నెక్స్ట్ ఐ కమ్ టు యూ. కోటీశ్వరులు అవ్వాలి అని అంటే ఏంటనే ముచ్చటకుంటాము. జర బయట తిరుగుతున్నాము, అక్కడిక్కడ తిరుగుతున్నాము. జర కూర్చోండి సార్. మీకోసమే మాట్లాడేది, మీ భవిష్యత్తు కోసం ఇక్కడ డిస్కస్ చేసేది. జర కూర్చోరాదు. సో ఫస్ట్ వచ్చేసి మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్. మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్ అంటే జర కాన్సన్ట్రేషన్ చేయండి. మీ ఆలోచన విధానమే మీ భవిష్యత్తుకు పునాది. మీరు ఎంచుకునే ఆలోచనే మీ భవిష్యత్తుకు పునాది. మీరు ఎదగాలి అని అంటే మనం చక్కగా ఆలోచిస్తే ఎదుగుతాం. ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంటే అప్పుల్లో ఉన్న ఎలో ముసుగు లాంటి వాడు ప్రపంచపు పేరులు అవుతాడు. ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంటే పెట్రోల్ బంకుల్లో పనిచేసే ధీరుభాయ్ అంబానీ లాంటి వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయ్యి భారతదేశంలో కోటీశ్వరుడు అవుతాడు. ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంటే కొరియర్ బాయ్ అయినటువంటి జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుల్లో 2వ స్థానంలో ఉంటారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు, కొరియర్ బాయ్ గా పనిచేసే వాళ్ళు కోటీశ్వరులు అయినప్పుడు వాళ్ళకంటే మించి మనం జబర్దస్త్ ఉద్యోగాలలో ఉన్నాం కదండి. మనం ఎందుకు అవ్వకూడదు? మనం అవ్వాలి అంటే ఇది కరెక్ట్ ఉండాలి. మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్. చూడడానికి పిల్లిలా ఉన్నా పులిలా కనపడాలనే సింబాలిక్ నేను అర్థిస్తున్నాను మీకు. మీరు పులిలా ఉన్నా పిల్లిలా కనిపిస్తున్నారనుకో, బికాస్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. మీరు ఆలోచించి మీరు నడిచే మార్గమే మిమ్మల్ని సద్మార్గంలో తీసుకెళ్తుంది. మీ ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంటేనే మీరు కోటీశ్వరులు అవుతారు. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే, మీ ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంటేనే మీకు ఒక పర్ఫెక్ట్ విజన్ అనేది ఉంటుంది. విజన్ ఏంటి అంటే సింపుల్ గా చెప్తా, తెలంగాణ లాంగ్వేజ్ గా ఎసెంట్ లో ఏడికి పోవాలో తెలియకపోతే ఎట్లా పోతాం? అవునా కాదా? ఎక్కడికి పోవాలో తెలియకుండా అసలు నీ అడిగే బయటపడదు కదా. ఈ మీటింగ్ రావాలని అనుకుంటేనే కదా మీరు ఈ రోజు వచ్చాడు. అవునా? అసలు నీ డెస్టినేషన్ అనేది ఏంటో తెలియకుండా హౌ కెన్ యూ స్టెప్ అవుట్? ఎలా వెళ్తారు బయటికి? మీరు ఎక్కడికి వెళ్ళాలనేది ఒక విజన్, ఒక డెస్టినేషన్ మీరు పెట్టుకుంటే ప్లాన్ మీకు ఇస్తారు, మార్గం మీకు దొరుకుతుంది. తోడైనా మీకు తెలిస్తే దానిలో వెళ్ళండి, తెలియకపోతే తెలిసిన చేపట్టుకుని వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలంటే ఉండాల్సింది ఏంటండి? విజన్, డెస్టినేషన్. ప్రపంచంలో ఎప్పుడు చెబుతూ ఉంటారండి, అదృష్టవంతులు ఎవరు అంటే విజన్ ఉన్నవాళ్ళు, దురదృష్టవంతులు ఎవరు అని అంటే విజన్ లేని వాళ్ళు. అంటే ఉండేది చేలో పడ్డట్టు ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంటారు. వాళ్ళు క్లారిటీ ఉండదు, ఏముండదు. రైట్? మరి మీ అందరికీ విజన్ ఉందా? ఆన్సర్ ప్లీజ్. విజన్ ఉందా? వ్యవసాయ ప్రాజెక్ట్ లో కోటీశ్వరులు అవుతారా? అయితే పంపిస్తే గట్టిగా సపోర్ట్ కొట్టండి అవుతారు. విజన్ తర్వాత ఆటోమేటిక్ వచ్చేది ప్లానింగ్. దాని గురించి మీకు ప్రత్యేకంగా ఏం చెప్పాలి. తర్వాత చేయాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఫోకస్.
ఫోకస్ పెట్టమంటే పక్కన వాళ్ళ మీద పెట్టుడు కాదు, మీరు వెళ్ళే దారిలో మీరు ఎంచుకున్న మార్గంలో పెట్టాలి. ఫోకస్ పెట్టమంటే ఏం చేస్తున్నారో పక్కింటో, లేకపోతే ఏం చేస్తున్నారో ఎదురింటో, ఇది కాదు ఫోకస్. మనం ఏం చేయాలి, ఏం చేయాలనుకున్నాం దాని మీద ఫోకస్ పెట్టాలి. మిగతా అంతా తప్పైపోవాలి అంతే, ఏం కనపడకూడదు. మీ ఫోకస్, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంటికి దోపుకుండా పోతారా, పక్కనోడు ఏం చేస్తున్నారు, ఇటోడు ఏం చేస్తున్నాడో చూస్తాం. చెప్పండి సార్, డ్రైవింగ్ చేసేటప్పుడు మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? రోడ్డు మీద ఉంటుంది కదా, వెనక చూస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. మీరు కూడా మీ లైఫ్లో యాక్సిడెంట్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలంటే ఫోకస్ వచ్చేసి మీ విజన్ మీద ఉండాలి. ఇది కరెక్ట్ అయితే చెప్పండి. ఒక మంచి హెల్త్ కావాలి, వాళ్ళకి బాగా డబ్బు కావాలి, హ్యాపీనెస్ కావాలి, రిలేషన్షిప్స్ కావాలి. ఎన్ని కావాలంటే ఏం చేయాలంటే గోల్ మీద ఫోకస్ పెట్టాలి. డబ్బు వస్తుంది, హెల్త్ వస్తుంది, రిలేషన్షిప్ ఒక డబ్బు కొంచెం మంది వస్తుంది మన దగ్గరికి. డబ్బు లేకపోతే తెలిసిన కూడా దగ్గర అన్నాడు. అవునా? ఒక్కసారి డబ్బు లేనప్పుడు మీ దోస్తుల దగ్గరికి వెళ్ళండి సార్. 1 లక్ష రూపాయలు ఇవ్వను, 50,000 ఇవ్వను చెప్పు, మళ్ళీ మీ ఫోన్ ఎంత ఉంటుంది? ఎత్తుతారా? డబ్బు 6వ భూతం, 5 పంచభూతాల తర్వాత ఉన్న ఇంకొక భూతం ఏంటి అని అంటే డబ్బు. అలాంటి డబ్బును సంపాదించే అవకాశం వ్యవసాయ ప్రాజెక్ట్స్ ఇస్తుంది. 6వ భూతాన్ని మీరు సొంతం చేసుకోండి, ఖచ్చితంగా అందరూ మీ దగ్గర ఉంటుంది. మనకి టైం ఎక్కువ అవసరం లేదు సార్, నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు టైం లేదు అని చెప్తా ఉంటాం. మనకు కావాల్సింది టైం కాదు, మోర్ ఫోకస్ చేయండి. టైం ఎక్కువ అవసరం లేదు. ఒక విషయాన్ని బ్రూస్లీ ఎప్పుడు చెప్తా ఉంటాడు, 1000 కిక్కులు తెచ్చడంతో 1000 పంచులు తెచ్చడంతో నాకు భయం లేదు, ఒకటే కిక్ని 1000 సార్లు ప్రాక్టీస్ చేసినాడు అంతే నాకు భయం. ఎందుకంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. వాడు కొడితే 2 సార్లు లేదు. మనది ఒకటే విజన్ ఉండాలి, ఒకటే కంపెనీ ఉండాలి, ఒకటే ఆలోచన ఉండాలి. ఏది వచ్చినా మనం సక్సెస్ అవుతాం. ఫెయిల్యూర్ వచ్చిందనుకో నేర్చుకుంటాం, ముందు పోతాం. అది కాదని పక్కన పోతే అక్కడ ఏమైనా ఆరోపణలతో ఎదురొస్తుందా? ఇది సక్సెస్ లేదు కదా. ఎక్కడైనా సక్సెస్ రావాలంటే మనం వెళ్ళాల్సిందే. మీకు సింబాలిక్గా కూడా చూపిస్తా ఉంటాం తర్వాత. స్టేజ్ మీద నుంచి కవరేజ్ చేస్తాం. కన్సిస్టెన్సీ, మంచి గోల్ పెట్టుకోవడం, మంచి మైండ్ సెట్ ఉంది. కన్సిస్టెన్సీ ఉండదండి. 3 నెలలు వ్యవసాయ ప్రాజెక్ట్స్ అంటారు, తర్వాత ఇంకో ప్రాజెక్ట్ అంటారు, తర్వాత ఇంకో ప్రాజెక్ట్స్ అంటారు. అటు ఇటు పోతారు, అంత సున్నా గుడ్డు సున్నా ఏ ఉండదు. ఒకటే కంపెనీ. కన్సిస్టెన్సీ ఇస్ ఎవ్రీథింగ్. మీరు అన్న మాట మీద మీరు నిలబడాలా లేదా? నేను మాట ఇస్తే ప్రారంభిస్తా అంటారు, మాటకే అది. మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చేటట్టయితే మీరు ఎంచుకున్న విజన్ మీద నిలబడండి చాలు, మీరు ఉన్న కంపెనీలో నిలబడండి చాలు, ఖచ్చితంగా సక్సెస్ వస్తారు. ఎలా వస్తారు అంటే కన్సిస్టెంట్ గా ఉంటే. తిరుపతి వెంకట స్వామి టెంపుల్కి వెళ్తే కంపార్ట్మెంట్లో దోషిస్తారు. అవునా? కంపార్ట్మెంట్లో దోషిస్తారు. ఒక్కసారి కంపార్ట్మెంట్ ఓపెన్ చేయగానే అందరూ మన ప్రమేయం లేకుండానే తోసుకుంటూ బయటకు వెళ్ళిపోతాం. మన నడుము ఎవరు తోసుకుంటాడు, బయటకు వెళ్తాం. డైరెక్ట్ ఎవరి దర్శనం జరుగుతుంది? డైరెక్ట్ ఎవరి దర్శనం జరుగుతుంది? వెంకట స్వామి దర్శనం జరుగుతుంది. వ్యవసాయ ప్రాజెక్ట్స్ లో ఉండండి, మిమ్మల్ని ఎవరో ఒకరు తోసుకుంటా ముందుకు తీసుకుపోతారు. ఖచ్చితంగా కూర్చో. కూర్చోమాకండి. 100 days ఆఫ్ థింకింగ్ అంటే ఒక్కరోజు చేసే పని చాలా ఉత్తమమైనది. ఇంకా చాలా మంది పని మొదలు పెట్టిన తర్వాత ఇదే వస్తుంది. మొట్టమొదట కొండంత భయం ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా భయంతో మొదలు పెట్టినా మీ కాన్ఫిడెన్స్ తక్కువ, ప్రాసెస్ లో భయం తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫియర్ కి 2 మీనింగ్లు ఉంటాయి. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ చెప్పండి రైట్. చాయిస్ ఇస్ యువర్స్. భయానికి భయపడి పరిగెత్తుతారా? ఎదురుపడి నిలబడి నీ సంగతిలో నేను చూస్తూ ఉంటారా? అలా ఎదుర్కొంటే కోటీశ్వర్లు అవుతారు. భయపడితే భుజపలో అర్థమైందండి? ఖచ్చితంగా ధైర్యే సాహసే లక్ష్మి అంటే ధైర్యం ఉన్న వాళ్ళ దగ్గరే లక్ష్మి ఉంటుంది. నాకు అర్థమైన మీనింగ్ అది. ఎవరి దగ్గర ధైర్యం ఉంటుందో వాళ్ళ దగ్గరనే లక్ష్మి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్యాషన్. దయచేసి ఈ మీటింగ్ ఆన్ సందర్భంగా నేను ఒకటి చెప్తానండి. చాలా మంది ఏంటంటే గతంలో నివసిస్తూ ఉంటారు, చాలా మంది ఫ్యూచర్ లో నివసిస్తూ ఉంటారు. అంటే అట్లా నివసిస్తారు సార్, అదేమన్నా అద్భుతమా అని మీరు అడుగుతారు.
అని ఆలోచిస్తున్నారు. గతాన్ని తీసుకొస్తారా? రెస్పాన్స్ ప్లీజ్. గతాన్ని తీసుకొస్తారా? ఫ్యూచర్ లో జీవిస్తూ ఉంటారు. మళ్ళీ COVID-19 వస్తే ఏం చేయాలో, లేదంటే మా నారాయణ రెడ్డి సార్ 12 సంవత్సరాలు చెప్తున్నాడు, 12 సంవత్సరాల తర్వాత ఏం దూర్చడానికి ఫ్యూచర్ని ఏమైనా ముందుకు తీసుకొస్తారా? లేదుగా. మన చేతిలో ఏముంది? ప్రెజెంట్. ఈ క్షణం పనిచేయండి, ఖచ్చితంగా రేపటి ఫ్యూచర్ని మీరు డిజైన్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ క్షణం పనిచేస్తేనే రేపు మీరు కోటీశ్వరులు అవుతారు. విజన్ పెట్టుకోవడం అంటే ఇప్పుడు పనిచేయాలని అర్థం. సో ఇప్పుడే పనిచేయండి, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయండి, ఖచ్చితంగా రేపు అనేది మీకు ఉంటుంది. ఈ క్షణాన్ని పట్టించుకోకపోతే రేపు రేపు ఓ3 రేపు రావాలంటే మీకు బోర్డు మీద రాసినట్టే ఉంటుంది కూర్చొని. సో అర్థం చేసుకోవాలి. ఇంకొక పాయింట్ అక్కడ మీరు చూడండి, ఏ పనైనా స్థాపించేటప్పుడు ఐ కెన్, నేను చెయ్యగలుగుతాను అని అనుకోండి, అప్పుడు ఎంతో కొంత చేస్తుంది. నా వల్ల కదా అసలు మొదలే పెట్టాం కదా, వాస్తవంగా కదా, నేను చేయలేదంటే అసలు స్టార్టింగ్ చేయం కదా. నవ్యసాయం ప్రాజెక్ట్స్ వచ్చారు, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలుగుతాను, మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ లో మీరు కోటీశ్వరులు అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఈ సందర్భంలో కొంతమంది మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తుంటారు, పక్క కంపెనీ బాగుందనో, వేరే కాడ రూపాయి ఇస్తారనో. అలాంటి నెగిటివిటీస్ ని కట్ చేస్తుందండి. డిస్కనెక్ట్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ హోల్డింగ్ యూ బ్యాక్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, బోర్డు మీద ఉంది, ఒక షిప్కు రంధ్రం పడింది. షిప్ అనేది వాటర్లో మునిగిపోతాంటే తేలుంది, అవునా? ఆ రంధ్రం పడ్డం వల్ల ఆ వాటర్ని లోపలికి తీసుకుంటేనే కదా షిప్ మునిగిపోతుంది. నీ పక్కన జరుగుతున్న చెడు విషయాలు ఏ ఉన్నాయో వాటిని మనం యాక్సెప్ట్ చేసి లోపలికి తీసుకుంటేనే మనం అగమైపోతాం. లేదు అనంటే బురదలో ఉన్న తామరపు లెక్క ప్రకాశిస్తాం. సో ఆలోచన, ఎంత నెగిటివ్ మధ్య మీరున్నా కానీ మీరు గట్టిగా సంకల్పించుకుంటే మీకు బురద కూడా అంటారు, ఒక తామరపు లెక్క బయట గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ తో ఉండండి. వాళ్ళు ఎవరు అనంటే భవిష్యత్తు కోసం పనిచేసే వాళ్ళు, అనదర్ వన్ ద రియలిస్ట్, ద పర్సన్ హూ విల్ కీప్ యూ లెవెల్ హెడెడ్ అండ్ మేక్ షూర్ యు ఆర్ థింకింగ్ డీపర్ ఇన్ యువర్ యాక్షన్స్. ఎప్పుడు పని చేయండి, రేపు మనం బాగుపడతాము అని చెప్పి లీడర్స్ టైప్ ఉంటారు. డ్రీమర్స్, హార్డ్ వర్కర్స్ అండ్ రియలిస్టిక్ పర్సన్, వీళ్ళతో సాధన చేయండి, ఖచ్చితంగా వీళ్ళకి చాలా బాగుంటుంది. సో ఫైనల్ గా ఒక చెప్తానండి, సక్సెస్ అనేది ఎప్పుడైతే ఊరికే రాదు. ఒక్కసారి స్క్రీన్ చూడండి, ఫస్ట్ లైన్ హార్డ్ వర్క్ సక్సెస్, అట్లా ఉంటుందా? సక్సెస్ అలా వస్తుందండి. ఒకసారి ఆ పైన స్ట్రైట్ లైన్ వస్తే అర్థమైంది. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలని చెప్తాను. స్ట్రైట్ లైన్ ఉందంటే గోవిందా అర్థం. ఈజీగా స్ట్రైట్ లైన్ వస్తే మనం గోవిందా అర్థం. కింద చూపించిన లైన్ చూసారా, ఓపెన్ హౌస్ లాగా, అలా వస్తే మనం బతుకున్నాం అర్థం. మన గుండెనే మనం చెప్తున్నది, లైఫ్ లో కష్టాలు సుఖాలు వస్తే నువ్వు బతుకుంటావు అని చెప్పి, అవునా? హార్డ్ వర్క్ కి సక్సెస్ మధ్య మన గుండె ఫంక్షన్ ఉండదండి. ఛాలెంజెస్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, అబ్స్టకిల్స్ ఉంటాయి, సక్సెస్ కూడా ఉంటది. అర్థమవుతుందా? ఎప్పుడు సాఫీగా సాగిపోవాలని జీతం అనుకోకండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అంత రాడు చేద్దాం, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అంత రాడు చేద్దాం. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక బండరాయి తీసుకుని దానికి 1000 సార్లు మనం శిలతో కొడితే శిల్పం అవుతుంది. రాముడు లేదా ఏదో ఒక దేవుడు మనం మొక్కుతాం, అవునా? ప్రాణప్రతిష్ఠ లేచి మొక్కుతాం. అదే బండరాయిని గట్టిగా ఒక బండతో కొడితే ముక్కలు అయిపోతుంది. కాళ్ళకి చేసి మొక్కుతాం. మొక్కించుకుంటారా? మొక్కించుకుంటారా? మీరే డిసైడ్ చేసుకోండి. మనందరం మానవాళితో సమానం. భగవంతుడు మనకు మైండ్ ఇచ్చాడు, మంచి శరీర సంస్థలు ఇచ్చాడు. ఇది ఒక్కటి ఎందుకంటే నువ్వు డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మనం చేసే సాహసం, మనం ఉన్నటువంటి ప్లాట్ఫామ్, మనం తెచ్చుకున్నటువంటి మిత్రులతోటి మన మైండ్ డెవలప్ అవుతుంది. ఎంత నేర్చుకుంటే అంత ఎదుగుతాం. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఫుల్ నింపేసి ఏదన్నా అడగండి, నాకు ఇది తెలుసు, అరే నాకేం తెలుసు, మాకు తెలుసు అని చెప్పేసి అంటా ఉంటారు. అన్ని తెలుసు అంటా ఉంటారు. అన్ని తెలిసినప్పుడు లోపల పెన్ డ్రైవ్ ఉంటుంది, అవునా? తెలుసా పెన్ డ్రైవ్? ఒక్కసారి చేతులు పెన్ డ్రైవ్ తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు కదా.
పెన్ డ్రైవ్ ఫుల్ అయిపోయిందండి, ల్యాప్టాప్ లో పెట్టిరు, మంచి ఫైల్ ఒకటి ఎక్కిద్దాం అనుకుంటున్నాం. ఫుల్ అయితే దాంట్లో పెడితే ఏమంటుంది డివైస్ ఫుల్ అంటుంది. అప్పుడు ఏం చేస్తాం, దాంట్లో పరికరం చెత్త డివైస్ కూడా ఫుల్ అయింది. ఆ చెత్త డిలీట్ చేస్తేనే మంచి ఫైల్స్ లో పెట్టుకోవచ్చు. అందుకే ఆల్వేస్ వెల్కమ్ గుడ్ థాట్స్. ఎప్పుడు ఎంపీ పార్ట్ లాగా ఉండండి, సగం ఎంపీ పార్ట్ లాగా ఉండండి. అప్పుడు ఏదైనా మంచి విషయం దాంట్లో పోయడానికి అవకాశం ఉంటుంది. నిండుగా ఉంటే మంచి పోదు, లోపలికి చెడిపోదు. లోపల ఉన్నది లోపలనే ఉన్నది, మురిగిపోతుంది. అందుకే పాడైనట్లా ఉండండి, ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటారు. ఊళ్ళో ఉన్న గుడ్డలా ఉండకండి, మురిగిపోయి ఉంటారు. అర్థమవుతుందండి? సో నవేసాయ ప్రాజెక్ట్స్ లో కోటీశ్వరులు అవ్వాలనుకున్న మీ అందరికీ మరోసారి ఘన స్వాగతం చెప్తున్నాను. చెబుతూ ఒకటి మార్నింగ్ లేచిన తర్వాత ఐ కెన్ డూ ఇట్ అలోన్ అంటారు. మళ్ళీ వాకింగ్ ఇంకొక పర్సన్ కావాలి, బట్ ఆ లేకుండా మనం వాకింగ్ కూడా. అవునా? చాలా మంది మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, వాకింగ్ వెళ్ళాలంటే పక్కన ఒకరు కావాలి. ఎందుకనంటే మన హెల్త్ కోసం ఇంకోలు కావాలి. అవునా? మన హెల్త్ మన చేతిలో ఉంటుంది. ఐ కెన్ డూ ఇట్ అలోన్. టుడే ఈస్ గ్రేట్ డే ఫర్ మీ. గాడ్ ఈస్ విత్ మీ. అనండి సార్, గాడ్ ఈస్ విత్ మీ. ఐ కెన్ మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్. అర్థం ముందు నిలబడి ఒక్కసారి సినిమాలో వెళ్తే ఇట్లా బుద్ధవరంలో ఇంత అందంగా అట్లా అనుకోండి. ప్రతిరోజు ఖచ్చితంగా అర్థంలో ఒక గంట గడపండి. ఎవ్రీ మార్నింగ్ అంటే ఒక రోజు అంటే మధ్యాహ్నం ఈవినింగ్ క్లాస్ ఓపెన్ చేసినప్పుడు కాదండి. ఎర్లీ మార్నింగ్ 4:30 బ్రహ్మముహూర్తం లేవండి. ప్రపంచంలో అత్యద్భుతమైన టైం ఏదైనా ఉంది అని అంటే ఎర్లీ మార్నింగే. అప్పుడు అందరూ మధ్యలో ఉంటారు, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఆలోచించండి, ఖచ్చితంగా సక్సెస్ కి దారి దొరుకుతుంది. అలా ఆలోచించారు కాబట్టి ఈరోజు ఎస్ఎస్పీకి వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆఫ్ నవేసాయ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడికి వచ్చిన మీరందరూ కోటీశ్వరులు అవ్వబోతున్నారు. నవేసాయ ప్రాజెక్ట్ లో ఈ రోజు వరకు కొన్ని వందల మంది కోటీశ్వరులు అయ్యారు. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా కోటీశ్వరులను చేస్తాం. ఒక 1 year పాటు నవేసాయ ప్రాజెక్ట్స్ నే మన దైవంగా భావించి మీరు సంస్థ నమ్ముకోండి, ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. నేను జాయిన్ ఎన్ఎస్పీ అంటాను, గౌరవించానండి. జాయిన్ ఎన్ఎస్పీ, జాయిన్ ఎన్ఎస్పీ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఎప్పుడు మా సీఎండీ గారిని ప్రేమగా ఆహ్వానించడం నేనే తీసుకుంటాను బాధ్యతగా. యాంకర్లకు అవకాశం మేము అప్పుడు మనలో కూడా యాంకరింగ్ బయటకు తీద్దామని చెప్పేసి ఈ రోజు ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి 1000 మంది ఇక్కడ కూర్చున్నారు అని అంటే ఆయన కారణం. ఆయన వచ్చేసి నిజం చెప్తున్నానండి, బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి. అంటే మట్టిలో మాణిక్యం అంటారు చూసారా, మట్టిలో నుంచి వచ్చిన వ్యక్తి, మట్టి మనిషి. కష్టాలు సుఖాలు ఎరగకుండా కష్టాలే ఎరిగి వచ్చినటువంటి వ్యక్తి. కష్టాల్ని చూసి వాటిల్లో నుంచి బయటకు వచ్చి నేను ఎదగాలి అని ముందనుకున్నారు. తర్వాత నాతో పాటు కొన్ని వేల మంది ఎదగాలి అనుకున్నారు. కాబట్టి నవేసాయ ప్రాజెక్ట్ లాంటి సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇది ఒక మరొక కన్సార్. అర్థమైందా? కన్సార్ అంటే సలార్ సినిమా చూసారు కదా, ఇది మరొక కన్సార్. నవేసాయ ప్రాజెక్ట్స్ అనేది ఒక గొప్ప సామ్రాజ్యం. అలాంటి సామ్రాజ్యాధినేత రానా నారాయణ రెడ్డి గారు. ఆయన వచ్చేసి ఎంత సింపుల్ గా ఉంటారు అని అంటే ఎవరెళ్ళి పలకరించినా వెంటనే పలుకుతూ ఉంటారు. ఆయనకు వెళ్ళడానికి మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు, నిత్యం కనిపిస్తూ ఉంటారు, సైకిల్లో తిరుగుతూ ఉంటారు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు నైట్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. మీకు నారాయణ రెడ్డి గారు ఆయన తెలిస్తే తప్ప ఆయన మీ దగ్గరికి వెళ్తే ఆయన గుర్తుపట్టలేదు. అంత సింప్లిసిటీగా ఉండి ఇంత పెద్ద సంస్థని నడిపిస్తున్నారు అని అంటే ఆయన గట్స్ కి ఒకసారి గట్టిగా సపోర్ట్. ఆయన సింప్లిసిటీకి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టారు. 3000 మంది టీము, 3000కు పైగా కస్టమర్లు. సో కొన్ని వేల కుటుంబాల్లో ఒక దివ్యలా వెలుగుతున్నటువంటి సానా నారాయణ రెడ్డి గారిని మీ ముందుకు సగర్వంగా ఒకసారి లేచి ఆహ్వానిస్తాం. సో నాగిరెడ్డి గారు నా డ్యూటీ కూడా మీరు చేసేస్తే మా పొట్ట కొట్టకండి ప్లీజ్. సో అండ్ నాగిరెడ్డి గారు మీరు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయారు.
మర్చిపోయారు. సో ఇందాక రామరెడ్డి గారు చెప్పినట్టు ఎన్ఎస్పి శ్రీరాముడు, రైట్, ఎన్ఎస్పి శ్రీరాముడు నారాయణ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అండ్ మీరు శ్రీకృష్ణుడు అంట, ఎన్ఎస్పి శ్రీకృష్ణుడు అంట, ఆయన ఇందాక చెప్పారు. ఎన్ఎస్పి శ్రీకృష్ణుడు, ఆయన శ్రీరాముడు అంట. నేను హనుమంతుల వాళ్ళు శ్రీకృష్ణుడు అస్సలు కాదు, మాకు స్వామి భక్తి ఎక్కువ. అది కాదు, ఆ చుట్టూ మార్కెటింగ్ వాళ్ళు తిరుగుతారు, అమ్మ గోపిక తిరిగారు. వాళ్ళే గోపికలంట సార్, మీకు అర్థం కావట్లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మనందరికీ సో అందరూ వాళ్ళకి పుట్టిన అందరూ గట్టిగా కాస్తారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎన్ఎస్పీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సార్ దయచేసి చాలా మంది బయట టైం పాస్ చేస్తున్నారండి, ఫోన్లు మాట్లాడుతున్నారు, రకరకాలు వచ్చారండి. ఇంకా మన జీవితాలు ఏమవుతాయి ఒకసారి ఆలోచించాం. ఒక సినిమాకి వెళ్తే ఎంతో కాన్ఫిడెంట్గా చూస్తాం. మన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు కనీసం మనం ఈ రోజున మన లైఫ్ మారుద్దేమో అని వచ్చిన వాళ్ళు అందరం కూడా ఇంకా మంచి బెటర్ లైఫ్ కోసం వచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడ అన్నం టైంగా పెడతారేమో, తినేసి వెళ్ళిపోదాం, రేపు ఇంకో చోట. ఇదేనా మన జీవితం? ఒక మనిషిగా మనం పుట్టినందుకు ఏదో సాధించాలి, మన ఫ్యామిలీని అత్యున్నతమైన స్థానంలో మనం తీసుకెళ్ళాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన తల్లిదండ్రులు మనం బాగా చూసుకోవాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే మంచి మాటలు విని వీళ్ళల్లో ఎవరైనా చెప్పిన మాట ఒక్కటైనా సరే తనకి అటాచ్ అయ్యి జీవితంలో మారుతుందండి. సార్ ప్లీజ్ లోపల రావాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. ఈ రోజున ఎన్ఎస్పి ఒక గ్రాండ్ మీటింగ్కి వచ్చేసిన ఒక గ్రాండ్ మా ఎన్ఎస్పి ఫ్యామిలీ అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. ఈ రోజున ఎన్ఎస్పి కంపెనీ ఒక ట్రస్ట్ అండ్ క్వాలిటీ, నమ్మకానికి ప్రతిరూపం మన నవీసాయి ప్రాజెక్ట్ అండి. దీనికి కారణం ఈ రోజున ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి మన లీడర్స్ కావచ్చు, ఎన్ఎస్పీలు చేస్తున్న ప్రతి అసోసియేట్ మెంబర్స్ కావచ్చు, మా ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కంపెనీ నాది అని ఓన్ చేసుకోవడం వలన ఇక్కడ ఎంత ప్రపంచం ఉందండి. ఒక నారాయణ సంకల్పం ఉంటే సరిపోదండి. ఒక సంస్థ ఎదగడానికి కానీ లేకపోతే ఏదైనా చేయడానికి కానీ ఎవరైతే సంస్థలో అధినేతగా ఉంటారో అతను కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది నాది అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో, ఇదే కాదండి భారతదేశంలో కనీ విని వేరు స్థాయిలోకి మా ఎన్ఎస్పి లీడర్స్ మీరు అందరూ కూడా తీసుకెళ్తారు ఈ కంపెనీని. ఆ నమ్మకం నాకు ఉంది. ఈ రోజున నవీసాయి ప్రాజెక్ట్లో ఎక్కడ కూడా నేను సైట్లలో చెక్ చేసుకుంటాను తప్ప అక్కడ వర్క్ చేయనండి. ఈ రోజున మార్కెటింగ్ సంబంధించి మార్కెటింగ్ వ్యక్తులతో నేను ఎక్కడ దీనికి సంబంధించి మాట్లాడను, కస్టమర్కి ఎక్కడ మోటివేట్ చేయను. ప్రతిదీ కూడా మా ఎన్ఎస్పి లీడర్లే వాళ్ళ అసోసియేట్తో కూడా కలిసి ఇది నాయని పని చేసుకుని ముందుకు వెళ్తున్నారండి. దట్ ఈస్ సక్సెస్ అండి. ఇది రావడానికి కారణం నవీసాయి ప్రాజెక్ట్ ఒక నమ్మకమైన కంపెనీ. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన తెలంగాణ స్టేట్లో కావచ్చు, ఈ రెండు చోట్ల చాలా కాంప్లెక్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. అందరూ ఒక డబ్బులు సంపాదించడం కోసం తాత్కాలికంగా వ్యాపారం చేస్తున్నాం. కానీ ఒక నవీసాయి అనే కంపెనీ ఎదుగుతూ కంపెనీలు చేసే ప్రతి వ్యక్తిని కూడా కోటీశ్వరులు చేయాలని ఒక గొప్ప లక్ష్యం పెట్టుకొని చేస్తున్న కంపెనీ మన నవీసాయి ప్రాజెక్ట్. ఇటువంటి ఒక గొప్ప లక్ష్యం పెట్టుకొని ఒక కంపెనీ మనం నడుపుతున్నప్పుడు ప్రతి దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఎందుకు సక్సెస్ అవ్వండి? కంపెనీ ఎందుకు సక్సెస్ అవ్వదు? మనం చేసే పని ప్రతి పని మంచిదైనప్పుడు కంపెనీ 100% సక్సెస్ అవుతుంది. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ కూడా ఈ కంపెనీ ఒక లీగల్ విషయంలో కావచ్చు, లేకపోతే ఒక ప్లాట్ అపరిషయం చేయడం కావచ్చు, వీళ్ళు వాళ్ళు ఎక్కడ
తప్పండి. ఎప్పుడు కూడా ఒక కస్టమర్ నష్టపోయినా కూడా అదే రోజున కంపెనీ లేనట్టు లెక్కండి. ఒక మార్నింగ్ వ్యక్తికి కమిషన్ ఇవ్వకుండా తన ఇబ్బంది పెట్టా కానీ ఆ రోజు ఈ కంపెనీ లేనట్టే, నారాయణ రెడ్డి వ్యక్తి కూడా లేనట్టానండి. అంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనం అనుకున్న లక్ష్యం చేరతామని చెప్పేసి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ చేయకుండా కూడా నాకు తెలిసి ఈ జర్నీ సాగుతుంది. దానికి కారణం ఈ కంపెనీలో స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో రకరకాల కష్టాల్లో, అంటే ఇది విజన్ పెట్టుకుని దీంట్లోకి రాలేదండి, లేవు దీంట్లో కోట్లు సంపాదిస్తామని రాలేదు. స్టార్టింగ్ నేను వేరే వ్యాపారంలో ఉండేవాడిని. ఆ టైంలో మా ఫ్రెండ్ ఒక అతను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండేవాడు. అతను కనిగిరి, మీరు ప్రాపరే కదా, మరి కనిగిరి ప్రాపర్. నేను బ్రతకడం కోసం 97లో మచిలీపట్నం వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని నడుపుతుండగా మా ఫ్రెండ్ అనే వ్యక్తి, మీరు కనిగిరే కదా రండి, అక్కడ ఎర్రచంద్ర ప్లాట్ చేస్తున్నారు, మనం కూడా వెళ్తాము, ఏవో చూసి నాకు అక్కడ ఏమన్నా చెప్తే కానీ తీసుకెళ్ళాడండి. నేను ఇంట్రెస్ట్ అయితే వెళ్ళలేదు ఆ రోజున. తర్వాత నన్ను మోటివేట్ చేసి మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుందని చేసిన తర్వాత అతనితో కొంత సేఫ్ కలిపి చేయడం జరిగింది. అతను కూడా ఎలా ఇప్పుడు ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ చేసి ఎలా మార్కెటింగ్ చేస్తున్నారో ఆ విధంగా చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. ఏం లేదు రెడ్డి గారు, ఒక చెరువుకి 20 లక్షలు పెట్టుబడి పెట్టుకొని రైతుకి అడ్వాన్స్ కడితే ఈలోపు మనం ప్లాట్లు వేసి అవి అమ్ముకుంటూ ఉంటే డబ్బులు వస్తాయి, డెవలప్మెంట్ చేయొచ్చు, ఆ వచ్చిన డబ్బులతో రైతులకు కట్టవచ్చు, తర్వాత మనం వెంచర్ చేసుకుంటే చాలా అద్భుతమైన లాభాలు వస్తాయి తీసుకెళ్ళి తెచ్చడం జరిగింది. స్టార్టింగ్ 4 సెంట్లు చొప్పున స్టార్ట్ చేయడం జరిగింది. ఒక రైతు పెట్టిన టైము 3 నెలలు టైం పెట్టాము వీళ్ళ డబ్బులు కట్టడానికి. ఈ 3 నెలల్లో 30 ప్లాట్లు అయినాయండి. 30 ప్లాట్లు కూడా పోతే డబ్బులు రాలా. ఒక్కొక్క ప్లాట్కి 20,000 రూపాయలు, 10,000 రూపాయలు అడ్వాన్స్లు వచ్చినాయి. కనీసం అక్కడ మెయింటెనెన్స్ కూడా డబ్బులు సరిపోట్లా. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? అప్పటికే నేను నా ద్వారా కనీసం ఒక 10-15 మందికి బుకింగ్ చేయించే సొంతగా, నాకు టీంలో అలాంటి ఏం తెలియదండి. అప్పుడు ఆ టైంలో రైతు ప్రజలు స్టార్ట్ అయింది. ఇక మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేకపోతే నా ల్యాండ్ నాకు అప్పు చెప్పండి అని చాలా పెద్ద ఎత్తున ప్రజలు స్టార్ట్ అయింది. ఆ టైంలో అతను నేను అడిగాను ఏం చేద్దామని. నా వల్ల కాదు, నేనైతే డబ్బులు తేలేను, నా పరిస్థితి లేదు అని చెప్పాడు. సరే, తనకి ఎంతో కొంత నేనేం బయటికి వెళ్ళిపోతాను, నా కస్టమర్ని కంపల్సరీ డెవలప్ చేయవాక ప్లాట్ అమ్మింటే బాధ్యత అంటే నా వల్ల కాదన్నాడు. సరే, నేను మాట కోసం లైఫ్లో ఏదైనా ఒకసారి స్టార్ట్ చేశానంటే ప్రాణం పోయిన వెనక తిరగనండి. ఒక మొండి పట్టుదల ఉంది, అదే అక్కడ నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిందండి. 15 మంది కస్టమర్లు వాళ్ళలో నాకు చెడ్డ పేరు రాకూడదు అని ఒక బలమైన ఆ రోజు నిర్ణయం తీసుకొని నా దగ్గర ఆ రోజు మొత్తం నా ఆస్తి మొత్తం కూడా 2018 30 లక్షలు మాత్రమే నాకు ఉంది. ఆల్రెడీ 20 లక్షలు 5 లక్షలు అందులో పెట్టాను. కొన్ని అప్పులు కూడా ఉండేవి, చిన్న చిన్న అప్పులు. ఆ టైంలో ఏం చేయాలని అర్థం అవ్వాలా. నాకు ఒక ఫ్రెండ్స్ ఉన్నారండి, మంచి ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా గొప్ప స్థాయిలో ఉంటారని కోరుకుంటాను. అదేవిధంగా వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. నాకు ఇచ్చిన సమస్య గురించి చెప్పాను. వాళ్ళు 4 కోట్ల రూపాయలు అప్పు చేయాలి. నా స్థాయి చాలా చిన్న స్థాయి అండి, చిన్న వ్యాపారం నడుపుకునే వ్యక్తిని. నేను పెట్టింది అక్కడ 20 లక్షలు, మొత్తం ఇంకా 4 కోట్ల రూపాయలు ల్యాండ్ కట్టాలి. పరిస్థితి ఏంటి అర్థం అవ్వాలా. వాళ్ళ భుజం తట్టి మేము మీకు సపోర్ట్ చేస్తామని నన్ను భుజం తట్టారండి. 1 వీక్లో నా ఫ్రెండ్స్ 4 కోట్ల అప్పు నాకు ఇచ్చారండి ఆ టైంలో. కాబట్టి ఎవరైనా సరే మనకంటే బాగుండాలి. మన ఫ్రెండ్స్ కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, నా మిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడున్న ప్రతి వ్యక్తి కూడా నాకన్నా గొప్పగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటానండి. ఎందుకంటే మీరందరూ గొప్పగా ఉంటే నేను ఆల్రెడీ గొప్పగా ఉంటాను. కాబట్టి నాకు కష్టాలు వస్తే మీరు కనీసం 10 మంది నన్ను చూస్తారు. కాబట్టి
కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా చాలా బాగుండాలని కోరుకోవాలి. ఆ రోజు నా గొప్ప నా మిత్రులు హెల్ప్ చేశారు. అదేవిధంగా ఎక్కడ ఏ కష్టం నష్టపోకూడదని ఆ రోజు నాకు మొండి ధైర్యంతో కష్టం నష్టపోకూడదని చెప్పేసి దిగడం జరిగిందండి. ఆ రోజున నాకేం తెలియదు. ఫేస్ 1 సరైన సాయిల్ కాదు, ఎలక్ట్రికల్ పట్టడానికి అనుకూలమైన సరైన సాయిల్ కాదు. కానీ నాకు మార్కెటింగ్ తెలియదు, ఏం చెయ్యాలి, ఏమన్నా ఈ కోర్టు చేసిన తర్వాత కొంతకాలం మార్కెటింగ్ కావాలా, అప్పులు ఎలా కట్టాలి, ఈ కష్టాలకి ఏం చేయాలి, నేను ఎలా చేయాలి. ఒకటండి, ఒక దృఢ సంకల్పం గట్టిగా ఉంటే ఒక టైంలో నేను గోల్ పెట్టుకున్నానండి. అంటే చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి డబ్బులు లేవు, సరైన తిండి తినడానికి డబ్బులు లేవు, ఈరోజు వ్యాపారం స్టార్ట్ చేస్తే సరైన డబ్బులు లేవు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేరు. భవిష్యత్ అంతా అయితేనా ఎటువంటి సూసైడ్ కావాల్సినటువంటి కాదు, నేను భారతదేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉండేలా కానీ ఎదగాలిగా నా పిల్లలే కావాలి, నా తల్లి ఎవరైనా సరే ఎప్పుడు కూడా పేదరికం దొరికినటువంటి బాధతో ఉండకూడదని ఒక గొప్ప సంకల్పం, ఒక గొప్ప లక్ష్యం పెట్టుకొని భారతదేశంలోనే టాప్ 10లో నేను ఉండాలి కనీసం ఒక 20 సంవత్సరాలకని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకొని ఈ జర్నీ స్టార్ట్ చేశానండి. రకరకాల కష్టాలు, తర్వాత డబ్బులు అడగడాలు, సరైన మాటలు లేకపోవడం, ఇవన్నీ తర్వాత నేనే ఓన్గా చాలా వరకు బిజినెస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎలా మార్కెటింగ్ చేయాలో తెలియదు. నాకు తెలిసిన మచిలీపట్నంలో ఒక నలుగురిని పట్టుకొని కొంచెం కొద్ది బిజినెస్ స్టార్ట్ చేసి అట్లా ఒక 20-10 ఎకరాలు అమ్మగలిగాను. కొద్దిగా డబ్బులు ఇస్తే మళ్ళీ మా ఫ్రెండ్స్కి ఇస్తూ వచ్చాను వడ్డీ చేసి. తర్వాత విజయవాడలో బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. విజయవాడలో బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం మంచి బిజినెస్ స్టార్ట్ అయింది. తర్వాత ఫస్ట్ ఫేజ్ 50 ఎకరాలు క్లోజ్ చేశాం. తర్వాత కమర్షియల్ గా ఒక 5 ఎకరాలు 4 చోట్ల ఎంక్వైరీ చేసి, సార్ నారాయణ రెడ్డి గారు మీరు సేల్ అయిన తర్వాతనే నాకు వడ్డీ ఇస్తే ఇవ్వడం లేకపోతే లేదు, మీరు మొత్తం ప్లాట్లు అయిన తర్వాత నాకు డబ్బులు కట్టమని ఆ రోజు నాకు సపోర్ట్ చేశాడు ఆయన కూడా. అంటే ఇక్కడ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే మనకు చెయ్యాలని ఒక దృఢ సంకల్పం, నిజాయితీ, ఒక క్వాలిటీగా మనం చేస్తూ ఉంటే ఏ వ్యక్తిని సపోర్ట్ చేయడానికి మనం ముందు వస్తామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫేజ్ 4 1 year, ఫేజ్ 5 340 acres 1 year, ఇట్లా మన సక్సెస్ అనేది ఎక్కడ కూడా ఆగలేదు. కాబట్టి మనం సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దిగులు పడకుండా ఒక కసి రావాలి. మనకి ఏదైనా ఒక వ్యక్తి మాట అంటే ఒక కోపం ఎట్లా వస్తుందో మనకు సమస్య వస్తే అట్లా కసి పెరగాలి. దేన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒక లైఫ్లో ఎదగడానికి ఏ చదువు అక్కర్లేదండి, లేకపోతే ఏ డబ్బు అక్కర్లేదు, ఎటువంటి అందం అక్కర్లేదు, ఎటువంటి సపోర్ట్ అక్కర్లేదండి. నీలోనే ఒక కసి, ఒక మంటలాగా అగ్నిలాగా రావాలి. నేను ఎదగాలని కసి. ఇది ఎవడు ఇవ్వలేనండి, ఎవడు చెప్పలేడు. అది నీలోనే లోపల పైరై రావాలి తప్ప ఏ వ్యక్తి మనం మార్చలేడు. ఈ రోజున కనీసం ఎల్కేజీ నుంచి పీజీలు భోజనం చేసిన వ్యక్తులు కూడా జీతాలకి 20,000 30,000 అరగంట కష్టపడుతున్నారు. ఈ రోజు మీరు కోట్ల రూపాయలు సంపాదించుకోండి. ఇక్కడ ఒక నమ్మకంగా వేస్తున్న ఒక కంపెనీ ఉంది, లీగల్ టేక్ ఉంది. ప్రతి కష్టాన్ని కోటిశ్వరం చేయాలని, ఒక ప్రతి మార్కెట్ చేసే వ్యక్తిని కోటిశ్వరం చేయాలని ఒక గట్టి సంకల్పం మనం చేస్తున్నప్పుడు చాలా టైం పాస్ చేస్తున్నారు. అది నాకు చాలా బాధగా ఉంటుందండి. అదే సార్, ప్రతి వ్యక్తి కూడా ఒక కసి ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ఈ రోజున ప్రపంచంలో పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, మనం చెప్పుకున్న ప్రతి వ్యక్తిని కూడా ఒక చిన్న స్థాయి నుంచి పేదరికంలో పుట్టి ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తులు మాత్రమే మన కథలుగా చెప్పుకుంటాం. మన గురించి మనం ఎందుకు, మనకు రాబోయే తరం మనం ఎందుకు చదువుకోకూడదు చెప్పండి. మన గురించి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి గురించి రాబోయే తరంలో మన గురించి ఎందుకు చెప్పకూడదు ఒకసారి ఆలోచించండి. మనం ఎందుకు ప్రయత్నాలు చేయకూడదు, మనం ఆ స్థాయిలో ఎందుకు వెళ్ళకూడదు. అరే నువ్వు పేదవాడివి, నీకు అంత సీన్ లేదు అని ఇక్కడ ఎక్కడ రాసి పెట్టాలా? ఎవరో రాసి పెట్టండి నాకు చెప్పండి. ఎవరికి రాసి పెట్టలేదండి. సాధించాలని తప్పనుంటే ఏ వ్యక్తి అయినా సరే ఆ స్థాయికి వెళ్ళొచ్చు. కాబట్టి అంత లక్ష్యం పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఏ కష్టాలు కూడా నష్టపోకూడదని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఈ రోజున మీరు ధైర్యంగా ఏ కస్టమర్ అయితే చెప్పండి, ఇక్కడ లీగల్ గా 100%
ఎటువంటి మోసం ఉండదు, ఆన్ టైంలో డెవలప్మెంట్ ఉంటుంది. ఈరోజు మన లాంచింగ్ కి డెవలప్మెంట్ ఉంది, తర్వాత 1 month లోనే ప్లాంటేషన్ కూడా అయిపోతుంది. లాంచింగ్ కి కంపెనీ పేరు మీద మొత్తం ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. లాంచింగ్ తర్వాత మీరు బుక్ చేసుకున్న 2-3 రోజులకు కూడా మీకు రిజిస్ట్రేషన్ కూడా అవైలబుల్ గా చేస్తుంది కంపెనీ. కాబట్టి ఏ కస్టమర్ కూడా భయపడాల్సిన అవసరం ఉందా. చాలా మంది కస్టమర్లు అంటారు, ఇటువంటి కంపెనీలు వస్తూ ఉంటాయి, ఎన్ని మాయమాటలు చెప్తుంటారు, ఎర్రచంద్రం పండేది ఇప్పుడు, అది వచ్చేటప్పుడు రాజెవరో రెడ్డెవరో నా పక్కనే కొనుక్కుంటాను అన్నాడు. ఒకటే చెప్పండి, ఇక్కడ కొనుక్కుంటే కస్టమర్ భవిష్యత్తులో కోటీశ్వరుడు అవుతాడో లేదో, తన లైఫ్ మారుతుందో లేదో, తన రాబోయే తరం లైఫ్ మారుతుందో లేదు, కానీ ఎన్ఎస్పీలో ఒక యూనిట్ ఉన్నా సరే తన లైఫ్ మారుతుంది, తన రాత మారుతుంది కస్టమర్కి. నేను ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు తన గోల్ పెట్టుకొని వచ్చేస్తే లాస్ట్ తన ఖర్చులన్నీ పోయి ₹1 మిగులుతుందో లేదో, కానీ ఇక్కడ ఒక 8 లక్షల రూపాయలు కనుక ఒక యూనిట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 100% 12 సంవత్సరాలకి కంపెనీ ₹1 గ్యారెంటీగా ఇస్తుందండి. మళ్ళీ భూమి ఉంది, భూమి కూడా పెరుగుతుంది. ఇటువంటి అవకాశం ఎక్కడ కస్టమర్స్ వస్తుందో చెప్పండి ఒకసారి. ఇంకోటి కూడా భయపడుతుంటారండి, అరే 12 సంవత్సరాల్లో ఎర్రచంద్రం రాదు, 20 సంవత్సరాలు అంటున్నారు, 40 సంవత్సరాలు అంటున్నారు, అంతవరకు మనం వెయిట్ చేయలేమని. ఒకటి చెప్తానండి, మనకి 100% 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మరీ హైయెస్ట్ అయితే సీక్రెట్ గ్యారెంటీ పడుతుంది. ఇక్కడ ఎన్ఎస్పీ అనేది ఎక్కడ అబద్ధాలు చెప్పదండి. మీకు నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది, ఏ గ్రేడ్ వస్తుంది. 12 సంవత్సరాల్లో కొన్ని కంపెనీలు అయితే 8 సంవత్సరాలకి అగ్రిమెంట్ ఇస్తుంది, కొన్ని సంవత్సరాలు మరీ సార్లు 10 సంవత్సరాలకి ఇస్తుంది. అవన్నీ కూడా కరెక్ట్ కాదండి. మినిమం 12 నుంచి 17 ఏళ్ళ గ్యారెంటీగా పడుతుంది. అది కూడా సి గ్రేడ్ వస్తుంది, నెంబర్ 1 క్వాలిటీ సి గ్రేడ్ వస్తుంది. బి గ్రేడ్ రావాలన్నా, ఏ గ్రేడ్ రావాలన్నా కనీసం 20 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ మనం ఎక్కడ అబద్ధాలు చెప్పట్లా. సి గ్రేడ్ టన్ను ఈ రోజున సుమారు 20 లక్షల పైన ఉంది టన్ను. ఒక యూనిట్ అంటే 100 చెట్లు వస్తాయి. చాలా మంది చెప్తారు ఒక చెట్టు పెరిగితే టన్ను వస్తుందని. టన్ను రావచ్చు, 60 టన్ను రావచ్చు, అయినా మనం గాలిలో మాట చెప్పలేము. కానీ 100 కేజెస్ అయితే ప్రతి చెట్టుకు కూడా గ్యారెంటీగా వస్తుంది. కానీ మనం 100 మొక్కలు వేసి 100 మొక్కలు కూడా కరెక్ట్గా వస్తుంది మనం గ్యారెంటీగా చెప్పలేము. కనీసం అందులో మనకు ఒక 70 నుంచి 80 మొక్కలు కరెక్ట్గా వచ్చినా కానీ 80 మొక్కలు ఇంటి 100 కేజీలు వచ్చినా కానీ 8 టన్నులు వెయిట్ హార్ట్ సీక్రెట్ వస్తుంది. 8 టన్నులు అంటే సుమారు 20 లక్షల రూపాయలు చూస్తున్నా ఈ రోజున రేట్ ప్రకారం. 1,60,00,000 వస్తుంది. కనీసం 1,60,00,000 వచ్చినా కస్టమర్కి ఒక 80 లక్షలు, కంపెనీకి 80 లక్షలు వస్తుంది. కస్టమర్కి గ్యారెంటీ చెప్తున్నామండి, 80 లక్షల నుంచి ₹1,00,00,000 గ్యారెంటీ మనం అంటే ఇవ్వగలుగుతాం. ఇంకా కస్టమర్ ఎందుకు భయపడి ఒకసారి ఆలోచించండి. ఒకవేళ కస్టమర్ కనుక ఇంకా డౌట్ ఏదైనా ఉన్నా సరే మొదటి నుంచి కూడా మీకు ఛాలెంజ్ చెప్తున్నాను. ఒకవేళ మీరు భూమి కొనండి, మీరు పెట్టే 8 లక్షలకి మీరు ఒకవేళ ఒక ఎకరం కొంటే ఈ ప్రాంతంలో కౌలు మహా 30,000, 50,000 వస్తాయి. సంవత్సరానికి 2 లక్షల రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు కరెక్ట్ గా 30 లక్షల రూపాయలు కూడా కౌలు ఇవ్వడం లీగల్ గా కూడా ఇస్తాను నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇంత చిన్న పెట్టుబడికి అంత రిటర్న్స్ వస్తున్నాయి. మళ్ళీ భవిష్యత్తులో మీ భూమి మీకు ఉంటుంది, భూమి వాల్యూ కూడా పెరుగుతుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే కూడా ఇంకెందుకు కస్టమర్తో మనం ఇక్కడ ఎన్ఎస్పీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం తీసుకుంటాం. ఇంకా చాలా మంది అనుకుంటారు, అరే ఇవన్నీ కూడా కస్టమర్లతో అమ్మించే వరకే రకరకాల మాటలు చెప్పుకుంటారు, ఇవన్నీ మామూలే అని చెప్తా ఉంటారు. ఒకటి చెప్తున్నాండి, ఈ రోజున కనీసం నేను ఒక 100 ఎకరాలు విక్రయిస్తే నేను లాభం లేకుండా చేయను. నాకు లాభం మినిమం ₹1,00,00,000 2 కోట్లు ఎంత కానీ మిగులుతుంది. ఒకవేళ ఈ మిగిలిన డబ్బులు తీసుకెళ్లి మన హైదరాబాద్లోనో లేకపోతే నిజామాబాద్లోనో లేకపోతే ఢిల్లీలో పెడితే మహా 12 సంవత్సరాల్లో 4 రెట్లు లేకపోతే 5 రెట్లు పెరుగుతుంది. మహా అయితే 10 రెట్లు పెరుగుతుంది. అంటే సుమారు 10 కోట్లు లేదా 12 కోట్లు లేదా 15 కోట్లు హైయెస్ట్ అయితే బాగా అక్కడ భూమి 20 కోట్లు ఉంటాయి. అంతకుమించి అయితే అవును కదా. కానీ నేను అదేటప్పుడు కనుక ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వేస్ట్ ఖర్చు పెట్టకుండా ఓన్లీ మెయింటెనెన్స్ చేయగలిగానంటే నాకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి సుమారు 400 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు 100 ఎకరాల్లో నాకు ఇన్కమ్ వస్తుంది. నేను ఏ కస్టమర్ గురించి చేయట్లా, లేకపోతే ఏ మాగిన వ్యక్తి కోసం నేను చేయట్లా. నేను భారతదేశంలో టాప్ 10లో నేను ఉండాలంటే
నేను మెయింటెనెన్స్ చేసి తీరాల్సిందే, నేను ఎక్కడ తప్పు చేయకూడదు, ఎక్కడ కూడా లీగల్గా ఇబ్బందులు పడకూడదు, ఏ వ్యక్తి నుంచి కూడా చెడు అభిప్రాయం నా దగ్గరికి రాకూడదు అనే ఒక సంకల్పంతో చేస్తున్నాను. కాబట్టి ఇంత గొప్పగా చేస్తున్నాను కాబట్టి ఎక్కడ మెయింటెనెన్స్ విషయంలో కూడా రాజ్యం పడకుండా కూడా చేస్తున్నాం. ఇంకా మన కస్టమర్కి ఎందుకు అమ్మకూడదండి? ఇంకా చాలా మంది అంటారు ఇవన్నీ కూడా చెప్తా ఉంటారని మాటలు, కానీ నేను ఇంకోటి కూడా ఆలోచించాను. చాలా మంది ఇలా నెగిటివ్ మాట్లాడుతుంది. అరే నేను మాటలతో చెప్తున్నాను, లీగల్గా ఏమి ఇవ్వగలను కస్టమర్కి నా హామీ అనేది అని ఆలోచించే టైంలో నాకు ఒక జడ్జి గారు పరిచయం అయ్యారండి. నారాయణ రెడ్డి గారు, మీరు మంచిగా చేస్తున్నారు, కానీ లీగల్గా కూడా మీరు ఇచ్చే ఎంఓ అగ్రిమెంట్ ఏదో నార్మల్గా రాసిస్తున్నారు, కానీ అది పెద్ద వాల్యూ ఉండదండి. భవిష్యత్తులో కొన్ని గొడవ రావచ్చు కూడాను, కానీ మీరు లీగల్గా ఇస్తే మీకు ఇంకా మంచి బిజినెస్ పెరుగుతుంది, ఒక కస్టమర్ నమ్మకం కూడా వస్తుందని ఆ సార్ చెప్పడం వల్ల నేను చాలా డిస్టెన్స్ తిరిగాను, ఎక్కడ అటువంటి అవకాశం లేదన్నారు. ఒక ఎంఓయు జిఎస్టీ లేకుండా ఎక్కువ డబ్బులు కట్టకుండా దీన్ని రిజిస్టర్ చేయడానికి ఎటువంటి ఇక్కడ ఫార్ములా లేదన్నారు. అరే దీని ఫార్ములా కూడా లేదంటే ఏం చేయాలని చాలా రోజులు బాధపడ్డా. తర్వాత ఆయన సజెషన్ ఇచ్చారు, మనం ఎందుకు సృష్టించకూడదు ఫార్ములా అని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, స్టేట్లో మనం ఎందుకు సృష్టించకూడదు అని చెప్పారు ఆయన. ఆ ఫార్ములాను తయారు చేయించి ఒక కస్టమర్కి హామీగా ఉండాలి, కంపెనీకి బాగుండాలి, లీగల్గా ఉండాలి, ఎవరు మాట్లాడుతున్నా కూడా లీగల్గా యాక్షన్ తీసుకునే విధంగా ఉండాలి. ఆ భయం మనలో ఉంటే మనం 100% మెయింటెనెన్స్ చేస్తాం. ఆ భయం ఉంటే కస్టమర్కి కూడా పర్ఫెక్ట్గా తగ్గట్టాలి. డబ్బులు వచ్చినప్పుడు ఆ సగం వాటా కూడా మనకిస్తారని చెప్పేసి ఆ లీగల్కి కూడా ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న సబ్ రిజిస్టర్ సంబంధించిన హెడ్ డిఏజీలను పట్టుకొని వాళ్ళతో ఈ యొక్క ఫార్ములాలను సక్సెస్ చేయించి ఈ రోజున భారతదేశంలో ఏకైక కంపెనీ ఫార్ములాన్ లో ఎంఓఈ అగ్రిమెంట్ కూడా రిజిస్టర్ చేయించే ఏకైక కంపెనీ నవేశ్ సాయి ప్రాజెక్ట్. ఇంకెందుకు మనం భయపడాలి సార్ కస్టమర్ చెప్పేటప్పుడు? ఇంకా ఎందుకు మనం ఆలోచించి వెనకడుగు వేయాలి చెప్పండి ఒకసారి. అంటే లీగల్ గా పర్ఫెక్ట్ గా ఉంది, ఆన్ టైంలో డెవలప్మెంట్ ఉంది, మెయింటెనెన్స్ విషయంలో రాజ్యపడట్లేదు, ఎక్కడ కూడా చెప్పిన మాట చెప్పే విధంగా. ఇంకా ఎందుకు మనం రాజ్యపడాలి చెప్పండి? అవకాశం ఉంటే మన దగ్గర డబ్బులున్నా కనీసం ఒక యూనిట్ కొనుక్కోండి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పుకునే విధంగా మీకు ఉంటుంది. దయచేసి అటువంటి గొప్ప ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో కాదు ప్రపంచంలోకి కూడా ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ మన ఇన్వెస్ట్మెంట్. అలాంటప్పుడు మనం ఇక్కడ మార్కెటింగ్ చేయడానికి ఎందుకు భయపడాలి? ఇక్కడ మార్కెటింగ్ చేయడానికి ఇది నాదేని ఎందుకు చేయకూడదు చెప్పండి? కాబట్టి ఈ రోజు చేసే ప్రతి లీడర్ కావచ్చు, ప్రతి అసోసియేట్ కావచ్చు, ఎన్ఎస్పి నాది అని వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు నా ప్లేస్ ఇందులో ఆ నమ్మకం 2-3 గంటల్లో నా ప్లాట్ లేవని చాలా మంది రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చారు. సార్ మేము నిజామాబాద్ నుంచి వచ్చాం, సార్ మేము కలవకుర్తి నుంచి వచ్చాం, జగిత్యాల నుంచి వచ్చాం, ఒక్క ప్లాట్ తెప్పించండి, ఏదో కారణం పెట్టు, అక్కడ లేని మనం భూమి తయారు చేయలేము కదా, ఇవ్వలేకపోయాడు. అంటే ఒక నమ్మకానికి ఉన్న గొప్ప వరం చూసారా ఎంత ఉందో. కాబట్టి మనం ఎందుకు తప్పు చేయాలి చెప్పండి? ఇటువంటి సక్సెస్ గా ముందుకు వెళ్తున్న కంపెనీలో మనం ఎలా ఉన్నా సరే, మనం జాయిన్ అయ్యి కొంతకాలం రిజల్ట్ రాకపోయినా సరే కష్టపడ్డామంటే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. ఇంకో విషయం కూడా పెట్టుకున్నానండి, అంటే నేనే గొప్పవాడిని అవ్వాలి అనేది కాదు. ఆ రోజు నా ఫ్రెండ్స్ సహాయం చేశారు కాబట్టి నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ రోజున కస్టమర్కి నాకు కంపెనీకి మధ్యలో వారత లేకుండా నా మిత్రులు మార్కెట్ చేసే వ్యక్తులు కూడా ఎందుకు కొంతకాలం పనిచేస్తున్నారు, కొంతకాలం రెస్ట్ తీసుకున్నారు, తర్వాత ఎందుకు పేదవాడిగా ఉండిపోవాలి, వాళ్ళకి నేను ఎందుకు పోటీ చేయకూడదని ఒక ఆలోచన వచ్చిందండి. ఆ వచ్చిన టైంలో కస్టమర్ 50% ఇస్తున్నా, మంచి రిటర్న్స్ వస్తున్నాయి, కంపెనీకి మంచి లాభాలు వస్తున్నాయి, భవిష్యత్తులో మనకు కొన్ని లక్షల కోట్ల ఇన్కమ్ వస్తుంది, కానీ వీళ్ళు ఎందుకు పేదవాడిగా ఉండాలి అన్న ఆలోచనతో నాకు వచ్చే లాభంలో ఏ వ్యక్తి అయితే డైరెక్ట్ గా బిజినెస్ చేస్తాడో అందులో కూడా 5% రిటర్న్ నాకు వచ్చేది కూడా మీకు లీగల్ గా కూడా రాసిస్తున్నాను. మళ్ళీ పైన ఉన్న టీములకు కూడా వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా టీం వైజ్ గా 1% 1% అలా కొంత క్రియేట్ చేసి వీళ్ళందరినీ కూడా పోటీసులు చేయాలని ఒక ఆలోచన ఇచ్చి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. అది కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్లు కూడా లీగల్ గా
నోటరీ చేయించి కూడా ఏ వెంచర్లు మీరు చేస్తున్నారో ఆ వెంచర్ సక్సెస్ మీటింగ్ పెట్టి ఒక డాక్యుమెంట్ రూపంలో మీ యొక్క బోనస్ గా పొందుపరుస్తూ దాన్ని కూడా లీగల్ గా నోటరీ చేయించి దీన్ని నేను భద్రుడనని, ఎందుకంటే ఏటీఎంలు ఎలా ఉందని చెప్పి మీకు కూడా లీగల్ గా ఇస్తున్నామండి. ఇంకెందుకు మనం భయపడాలి చెప్పండి, ఇంకెందుకు మనం ఆలోచించాలి చెప్పండి, మన నిర్ణయాలు ఎందుకు మార్చుకోకూడదు చెప్పండి, మన ఆలోచనలు ఎందుకు మార్చుకోకూడదు, మన జీవితాలు ఈ రోజున కొంతమంది తక్కువ టైంలోనే పోలీసులు చేయగలిగారు. ఇంకా భవిష్యత్తులో కొన్ని వేల మంది మార్నింగ్ వ్యక్తులు కూడా పోలీసుల జాబితాలో వేలను కూడా ఉండాలని నేను నిర్ణయించుకుని వర్క్ చేస్తున్నాను. కాబట్టి మిత్రమా, ఏ వ్యక్తి కూడా చెడ్డవాడు కాదు, ఏ వ్యక్తి కూడా సక్సెస్ కాదండి. మనం చేసే ప్రయత్నాలు బట్టి, మనం ఆలోచనలు బట్టి ఆ వ్యక్తి ఎదుగుతాడు. 100% ఇక్కడ ఒక మంచి ఆలోచనతో మీరు వర్క్ చేయండి. ఇక్కడ రకరకాల చాలా మంది వ్యక్తులు కూడా వచ్చేవాళ్ళండి, డిస్టర్బ్ క్యాండిడేట్ అలా, వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత మారిపోయి మంది కంపెనీల లాగా ఈ ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఎటువంటి వ్యక్తిని వచ్చినా మేము మార్చక్కర్లా, ఇక్కడ ఉన్న సిస్టమే మారుస్తుంది. మనకి ఇదేం చేసినా మీరు కమిషన్ కూడా ఈ రోజున ఏ టైంలో కట్టినా సరే సాయంత్రం 7 గంటల కల్లా మీ అకౌంట్లో మీ అమౌంట్ పడుతుంది. ఇంకేం కావాలి? ఇక్కడేమో ఎవరికి చేయలేదు. మనం ఈ రోజున ఒక కస్టమర్ని సైట్ తీసుకెళ్ళి క్లోజ్ చేసి మంచి కమిషన్ తీసుకుంటున్నాం, ఆన్ టైంలో కమిషన్ తీసుకుంటున్నాం, కస్టమర్కి మంచి డెవలప్మెంట్ ఇస్తున్నాం, కస్టమర్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి ఇంకెందుకు భయపడాలి చెప్పండి? నేను ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. ఇక్కడ లోకల్ కావచ్చు, ఎక్కడ కావచ్చు, లోకల్ ప్లాట్స్లలో ఒక 6 నెలల క్రితమో సంవత్సరం క్రితమో మీరు అమ్మిపెట్టిన ప్లాట్ని మళ్ళీ 1 ఇయర్ తర్వాత మీరైతే అమ్మిపెట్టగలని చెప్తారు. ఎన్ఎస్పీలో రీసేల్ కూడా మీరు ఒకవేళ కస్టమర్ అమ్మాలంటే చెప్పండి, మా గ్రూప్లో ఓపెన్ చేస్తాను. ఇమీడియట్లీ ఒక వారం మళ్ళీ ఆ కస్టమర్ కష్టాలన్నా కూడా మనకు తీర్చడానికి కూడా అవకాశం ఉన్న కంపెనీ నడుస్తాయి. ఎందుకంటే ఇక్కడ భూమి వాల్యూ పెరుగుతుంది, భవిష్యత్తులో మొక్కలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క భూమి వాల్యూ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ ఆ రీసేలింగ్ జరుగుతుంది. మొన్న ఒక కస్టమర్ వచ్చారు నా దగ్గర, ఫేజ్ 1 టైంలో 4 సెంట్స్ ఉన్నప్పుడు 1,25,000 మేము 2 ప్లాట్లు కొన్నాడు, 2,50,000. వాళ్ళ పాపకి ఏదో ప్రాబ్లం వచ్చి నా పరిస్థితి బాగోలేదంటే ఆ టైంలో గ్రూప్లో ఒక రోజు పెట్టాను. వాళ్ళ లింగారెడ్డి గారు 2 ప్లాట్లు కూడా మిడిల్ 1 డేలో తీసుకున్నాడు. నేను ఆ కస్టమర్ యొక్క సమస్య తీరిపోయింది. అంటే ఇక్కడ అటువంటి ఇబ్బంది కూడా లేదు. ఇంకెందుకు మనం ఆలోచించాలంటే, ఇంకెందుకు మనం ఎదగకూడదండి, ఇంకెందుకు మనం పోలీసులు అవ్వకూడదు చెప్పండి? ఇంకోటి కూడా చెప్తున్నా అండి, ఇక్కడ కస్టమర్లు మంచిగా చూస్తున్నాం, మార్కెట్ మనం బాగున్నాం, అందరం ఫైనాన్షియల్గా బాగున్నాం, ప్రకృతిని కూడా మనం కాపాడుతున్నాం. ఈ నేచర్ని కూడా ఒక్కొక్క వ్యక్తి మీరు 20 చెట్లు అమ్మగలిగారంటే మీరు 100 మొక్కలు నాటినట్టే. డైరెక్ట్ మీరు 100 మొక్కలు నాటగలరా? నాటలేరు. ఈరోజు మీకు తెలియకుండానే కొన్ని వేల లక్షల మొక్కలు మీరు నాటించారండి. ఇటువంటి గొప్ప అదృష్టం కూడా ఒక ఎన్ఎస్పి ద్వారానే సాధ్యమవుతుంది. అంటే నేచర్ని కూడా మనం కాపాడుతున్నాం. ఎర్రజనం వంటి మెడిసిన్ వ్యాల్యూ అండి, దీని నుంచి ఆక్సిజన్ మంచిగా వెలువడుతుంది. ఆ యొక్క ప్రాంతంలో కూడా మంచిగా ఆయుర్వేదాలతో కూడా ప్రజలు ఉండేలా చూస్తున్నాం. కొన్ని వేల మంది వర్కర్స్ కూడా మీ ద్వారానే అక్కడ కొన్ని వేల మంది వర్కర్లు రోజు పనిచేసుకుని వాళ్ళకి కూలి కట్టుకుంటున్నారండి. ఎంత మంచి చేస్తున్నామండి, ఇంకెందుకు మనం నష్టపోతాం చెప్పండి? కాబట్టి ఎన్ఎస్పి ఒక నమ్మకమైన కంపెనీ, ఏ రోజు తప్పు చేయదు, అందరి కోసం చేస్తుంది. కాబట్టి మనం 100% మన విజన్ గ్యారెంటీగా చేద్దామని ఆ నమ్మకం నాకు ఉంది. డెఫినెట్లీ అండి. ఎందుకు నమ్మకం ఉందంటే, ఇదివరకు నేను తెలుసో తెలియకో సంవత్సరానికి 1000 ఎకరాలు అమ్మగలిగే సత్తా దేవుడు నాకు ఇవ్వని అడిగాను దేవుడు. ఈ రోజున నెలకి 1000 ఎకరాలు సరిపోయింది. ఫేజ్ 8 డిసెంబర్ 17న ఒక సుమారు 90 ఎకరాలు అన్నాం. మళ్ళీ ఫేజ్ 9 60 ఎకరాలు లాంచ్ చేశాం. అక్కడ సైట్ విజిట్ లేకుండానే సుమారు 70% 80% క్లోజ్ అయింది. ఆల్రెడీ మళ్ళీ మార్చి 3న ఓపెన్ చేద్దామనుకున్న 10th ఫేజ్ సుమారు 130 ఎకరాలు, అది కూడా సుమారు ఒక 50 ఎకరాలతో బుకింగ్స్ అయినాయి. ఇంకా మనం 1000 ఎకరాలు ఎందుకు అమ్మలేమండి? అంటే గోల్ ఇక్కడ సక్సెస్ అయినా లేదా? అంటే మన సంకల్పం ఉంటే, గట్టి సంకల్పం ఉంటే సాధిస్తామా లేదా? గ్యారంటీగా భారతదేశంలో 2040 కల్లా ఎన్ఎస్పి టాప్ 10లో ఉంటుంది. మీ అందరి సమక్షంలో చెప్తున్నా, మీరందరూ కూడా పోటీలు చేస్తాను. 2030లో 30 కల్లా కూడా 10,000 ఎకరాలు అమ్మాలని
మరి ఈరోజు ఎన్ఎస్పీ అమ్మద్దా లేదా? ఇంకొక 6 సంవత్సరాల్లో సుమారు 9,000 ఎకరాలు గ్యారెంటీగా అన్ని తీరుతాం. మరి సక్సెస్ వస్తుందా లేదా? అంటే ఒక విజన్కి ఉన్న పవర్, మన సంకల్పానికి ఉన్న పవర్ అంత గొప్పది ఫ్రెండ్స్. కాబట్టి మనం మంచిగా బతకాలంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మీ యొక్క వయసు తగ్గట్టు మంచి గోల్ పెట్టుకోండి. ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ అవుతారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తులు అందరూ కూడా ఈ రోజుల్లో మంచి మంచి లగ్జరీ కార్లు, నాకంటే కూడా మంచి లగ్జరీ కార్లు తిరుగుతున్నారు, నాకంటే మంచి హౌస్లలో ఉంటున్నారు. నేను కోరుకునే స్వప్నం అదేనండి. అది నెరవేరుతుంది. ఇంకేం కావాలో చెప్పండి. నాకంటే కూడా మీరందరూ కూడా బాగుండాలి, నాకంటే కూడా మంచి స్థాయిలో ఉండాలి. దానికోసం నేను కష్టపడతాను 100%. ఈ భూమిలో నారాయణ రెడ్డి ఉన్నంత కాలం ఏ తప్పు చేయడం, ప్రతి వ్యక్తి కోసం మాత్రమే కష్టపడతాను. ఈ గోల్ రీచ్ అయ్యే వరకు కూడా నిద్రపోను. ఎటువంటి కష్టాలు వచ్చినా ఏదైనా సరే ఎదుర్కొనే దమ్ము ఈ కంపెనీకి ఉంది. ఏం చేస్తారండి? ఎటువంటి కష్టం వచ్చినా ఎవరు తప్పడు కదా. పోరాడే శక్తి, ఓపిక ఉన్నంత కాలం ఎవడు ఓడించడు. ఓపిక పోరాడే శక్తి ఉన్నంత కాలం నువ్వు విన్నరే. ఒకవేళ ఓడిపోతే వీరుడిగానే మరణిస్తా. గెలిస్తే ఈ ప్రపంచం చెప్పుకుని ఇంత విజయంగా నేను నిలబడతా. మీరందరూ కూడా స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకుంటే ఏ పని నిర్ణయించకూడదు చెప్పండి, అంత బాగుంటుందండి. కాబట్టి ఆ వివేకానందుడు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా వాళ్ళ కొటేషన్స్ కూడా దాని గురించే చెప్తా ఉంటారు. అంటే ఒక లక్ష్యం ఉన్న గొప్ప విషయం కావచ్చు, మీరు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చండి. మనం చేస్తున్న మార్కెటింగ్ అనేది అంటే మీరు కనీసం నెలకి ఇన్ని పర్ఫెక్ట్ మనం ఉన్నప్పుడు నేను రాసిస్తాను. మీరు చేయడానికి నెలకు 3 ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నారా? సంవత్సరానికి ₹1,00,00,000 చొప్పున 25 సంవత్సరాలకి 25 లక్షల గ్యారెంటీ, 25 కోట్ల గ్యారెంటీ ఇస్తారు. చాలా మంది అన్నారు, ఏంట్రా వీళ్ళందరూ కూడా కోట్లు చెప్తున్నారు, అసలు ఏ రకంగా వస్తాయి కోట్లు అంటున్నారు. దానికి కూడా మీకు కోట్లు వచ్చి కూడా చెప్తారండి. ఈరోజు నెలకి 3 యూనిట్లు చేసినా కూడా మినిమం కమిషన్ వచ్చేసి యావరేజ్గా ఏదైనా కూడా మీకు 2 లక్షల గ్యారెంటీ వస్తుంది. నెలకి 2 లక్షల రూపాయలు వస్తుంది. 2 లక్షలతోటి సంవత్సరానికి 24 లక్షల గ్యారెంటీ మీకు వస్తాయి. 24 లక్షలు ఇంటూ 12 సంవత్సరాలు మాత్రమే కష్టపడాలి. మన లైఫ్ అంతా కష్టపడమంటున్నాం. అంటే ఈ రోజున 30 సంవత్సరాలు కష్టపడినా కూడా ప్రభుత్వం కూడా సరైన పింఛనే ఉంటున్నారు. అది కూడా మనకి మీరు బతకడానికి మాత్రమే పింఛన్ ఇస్తుంది. కానీ ఎన్ఎస్పీ అది కాదండి. మీరు ఆ విధంగా సంపాదించుకోగలిగితే సంవత్సరానికి 24 లక్షలు ఇంటూ 12 సంవత్సరాలు, 24 లక్షలు ఇంటూ 12 అంటే నాకు ఎంత ఐడియా లేదు. మీరు ఆలోచించుకోండి. కనీసం మీరు ఒక 2 కోట్లు 3 కోట్లు మీరు సంపాదించుకోండి. ఆఫ్టర్ 12 సంవత్సరాల తర్వాత అంటే కనీసం మీరు ఇందాక ఒక కస్టమర్కి సుమారు ₹1,00,00,000 వస్తాయని చెప్పాను. అంటే అందులో 5% మీకంటే 5 లక్షలు, నెలకి ఇంటూ 3 అంటే సుమారు నెలకి 15 లక్షలు. అంటే 15 లక్షలు ఇంటూ 12 సుమారు 1,80 లక్షల రూపాయలు అవుతుంది. అంటే 12 సంవత్సరాల తర్వాత కూడా మిమ్మల్ని పోటీసులు చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉందండి. అంటే సంవత్సరానికి 2 కోట్ల చొప్పున మళ్ళీ 12 సంవత్సరాలు 24 కోట్లు మీరు సంపాదించిన సుమారు 1,02 కోట్లు 25 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్లానింగ్ చేసి కూడా ముందుకెళ్తున్న కంపెనీ నమస్కారం ప్రాజెక్ట్ అండి. అంటే ఒక మార్కెటింగ్ వ్యక్తిని కూడా ప్రొడ్యూషన్ చేయాలని ఒక సంకల్పంతో కూడా ముందుకెళ్తుందంటే మనం ఎంత అదృష్టవంతులం అండి. ఒక ఎన్ఎస్పీలో వర్క్ చేస్తున్నాం ఎంత అదృష్టం చెప్పండి ఒకసారి ఆలోచించండి.